ఇదేరా అమ్మాయి ఫోటో. వెనక్కి వెళ్ళిపోదాం మావా. మనం ఇంకా అమ్మాయిని చూడలేదురా. ఫోటో చూసావుగా ఎంత అందంగా ఉందో, ఇంక నిన్ను ఒప్పుకున్నట్టే. మర్చిపోయినట్టున్నావు, అది గవర్నమెంట్ జాబ్. అయితే ఒప్పేసుకుంటాదిలే. రేయ్, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నాకు ఈ సంబంధం ఓకే. రమ్య నువ్వేమంటావు? నేను పర్సనల్ గా తనతో మాట్లాడాలి. నేను మీకు నచ్చాను కదా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అది పాస్ అయితేనే నేను పెళ్లి చేసుకుంటా. గవర్నమెంట్ ఎగ్జామే పాస్ అయిపోయాను, ఇది నాకు లెక్క. నాకు ఇల్లు తొడవడం రాదు, పని మనిషిని పెడదాం. బట్టలు ఉతకడం రాదు, వాషింగ్ మిషన్ ఉంది, గిన్నెలు తోమడం రాదు, డిష్ వాషర్ ఉంది. మరి వంట నేను చేస్తా. పెళ్ళయ్యాక నేను ఫ్రీ బస్ ఎక్కలేను, నా కార్ కొను. ఏంటి కార్ కూడా కొనలేవా? కొనగలను కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదు. లోన్ కూడా రాదు, ఎందుకంటే నా క్రెడిట్ స్కోర్ లేదు. అయితే నాకు ఈ పెళ్ళొద్దు. ఈ మాత్రం దానికే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలా? నీ క్రెడిట్ స్కోర్ నేను పెంచుతాగా. ఎలారా? SBM జెట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే చాలు. క్రెడిట్ కార్డ్ కావాలంటే చాలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలరా. శాలరీ స్లిప్ గానీ, ఇన్కమ్ ప్రూఫ్ గానీ, యాన్యువల్ ఫీజు గానీ ఏం అవసరం లేదు. జస్ట్ 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చాలు. దానిలో 90% క్రెడిట్ లిమిట్ కూడా వచ్చేస్తుంది. అది కూడా RBI ఇన్స్టిట్యూట్ రా. అయితే SBM జెట్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ స్కోర్, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు అన్ని వస్తాయన్నమాట. ఇంకా అమెజాన్ పే లో ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్లిప్కార్ట్ వౌచర్స్ వస్తాయి. స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో లో అప్ టు 20% డిస్కౌంట్ కూడా మన వస్తుంది. పెళ్లి కూడా అయిపోతుంది. ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇప్పుడే నా బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి SBM జెట్ క్రెడిట్ కార్డ్ ని అప్లై చేసుకోండి.